అవుతారు. లోని కనకవీడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు మహేష్ బాబు ప్రిన్స్ స్వచ్ఛంద సేవ సంస్థ 27 వసంతాల క్రీడాకారుల్ని లేదా నా ఉపాధ్యాయుల్ని నేను సన్మానించాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఒక దృక్పథం ఉంది చూడండి, అది చాలా గొప్పది. ఈ రోజుల్లో మనుషులకు చాలా స్వార్థం. ఎవ్రీవేర్ వీ హ్యావ్ సీన్ సెల్ఫిష్నెస్. దేర్ ఈజ్ ల్యాకింగ్ పేట్రియాటిజం. త్యాగము అనేది తక్కువైపోయింది, పేట్రియాటిజం అనేది తక్కువైపోయింది. అయితే ఇలాంటి కాలంలో మరి విద్యార్థులనైతేనేమి అలాగే క్రీడాకారులనైతేనేమి మరి ఎంతగానో ప్రోత్సహించి ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు డిస్ట్రిక్ట్ అవార్డ్స్ పొందుతున్నట్టున్నారు, రేపు స్టేట్ అవార్డ్స్, ఇంకా ఎల్లుండి మరి నేషనల్ అవార్డ్స్ కూడా అందరూ పొందుకోవాలని ఆశిస్తూ మరి ఈ సమయంలో అవార్డులు పొందుతున్నటువంటి సన్మానించబడిన సన్మాన గ్రహీత అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుస్తూ I wish you all the best and I wish you that we will have a brighter and better performance in the days to come, better future in the days to come. Thank you very much. ఒకటి లక్ష్యం చిన్నది కాదు, లక్ష్యం పెద్దది పెట్టుకో, గోల్ ఆలోచించుకో. ఇదే నా టార్గెట్. నాకేమంటే నిజంగా ఈ ఈవెంట్ జరుగుతుందంటే కారణం ఈ రియల్ హీరోయిజం చేస్తున్న సమస్య. ఎందుకంటే ఆ పిల్లలు నేను గత 15 ఏళ్ళ చూస్తున్నా, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా, ఎక్కడ ఎవరు జరిగినా ఆ కారణం పోయి ఆ డబ్బు అది సెకండరీ ఎలా వస్తుందో ఆ పిల్లలకు తెలుసు. కానీ అక్కడ న్యాయం చేయాలి, ట్రీట్మెంట్ చేయాలి. తన వరకు చాలా కృషిగా తనకంటే ఎక్కువ నాకంటే ముందుగా ఎంతమంది ఉన్నా కూడా అది ఏ ప్రకటన చేస్తున్నా కానీ కంటిన్యూషన్ లేదు. కొంతమంది చూసుకుంటారు అది ఇది అని. అది కాదు, టాలెంట్ని ఎంకరేజ్ చేసేవాడు నిజమైన హీరో, నిజమైన హీరో. ఆ క్రెడిట్ గోస్ టు ది వాప్ నెక్స్ట్ గ్రాహిత. ఇక్కడ ఉన్నటువంటి మన శ్రీనివాసులు అయితేనేమి, మన కుమార్ అయితేనేమి, నరసింహరాజు అయితేనేమి, రఘు అయితేనేమి, మరి ఆ రాజు శ్రీనివాసులు కూడా గతంలో 1994లో కూడా మేమంతా ఇక్కడ అందరూ కలిసి ఈ బ్యాచ్ కూడా ఉన్నాము. ఆల్మోస్ట్ అందరితో ఫుట్బాల్ ఆడి ఇక్కడ ఇదే గ్రౌండ్లో మనం కూడా అందరు ఉన్నాము. మరి ఈ రోజు వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారంటే చాలా గర్వపడుతున్నాం. మనమే కాదు, మన వైఎఫ్ఏ టీం కూడా ప్రతి ఒక్కరు కూడా మనమంతా చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నామంటే మనం ఉన్నట్లు కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నారని కాదు, మనం ఉన్నామనే విధంగా గర్వపడాలి. మరి ఎందుకంటే రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా మనం అందరూ కూడా మంచి ప్రతిభ కనబరిచి ప్రతి ఒక్కరు కూడా ఈ స్థాయిలో ఉండాలని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనమందరూ గ్యాదర్ కావడానికి మన వహాబ్ గారు, ఈ వహాబ్ గారు కూడా ఎంతో ప్రతిభకర వ్యక్తి. ఎందుకంటే ఆయన కూడా ఆర్థికంగా కానీ ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి కూడా ఈ స్థాయికి 27 సంవత్సరాలు కూడా ఆయన స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే చాలా చిన్న విషయం కాదు. మరి ఎందుకంటే ఆయన కూడా గతంలో కూడా నా వార్డులో నేను కౌన్సిలర్ కావడానికి కూడా ఆయన కూడా ఒక వ్యక్తి. ఎందుకంటే గతంలో కూడా నా వార్డులో కొంతమంది ఎంతోమంది బీద వ్యక్తులు కూడా ఆయన కూడా గ్యాస్ కానీ స్టవ్లు కానీ భరించడం జరిగింది. దాన్ని ఎప్పుడు మేము మర్చిపోము. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎంతో మంది దగ్గర డబ్బు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, కానీ ఇటువంటి మనస్తత్వం చాలా కొందరికే ఉంటుంది. అందులోనూ ఒక వహాబ్ లాంటి వ్యక్తి కూడా, ఇటువంటి వ్యక్తులు కూడా మనం చాలా కొనియాడాలి, చాలా గర్వించాలి, చాలా అభిప్రాయపడాలి. ఇటువంటి వ్యక్తులు కూడా మనం ఫ్రెండ్స్గా ఉన్నారంటే కూడా గర్వపడదాము. మరి అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్.